జన్వాడ ఫామ్ హౌస్ పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విచారణ ప్రారంభమైన వెంటనే ఇరు వర్గాల వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యాయి. అయితే రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఆదేశించింది హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ప్రదీప్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కట్టడాలపై హైడ్రా కొరడా జల్పిస్తోంది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్ ను కూల్చివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా ఫామ్ హౌస్ ను కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక గతంలో జన్వాడ ఫామ్ హౌస్ ను కేటీఆర్ ఫామ్ హౌస్ గా పేర్కొంటూ కాంగ్రెస్ ధర్నా చేసింది. జన్వాడ ఫామ్ హౌస్ సమీపంలో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాను రేవంత్ ఎగురవేశారు. ఈ కేసులో గతంలో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. జన్వాడ ఫామ్ హౌస్ పై విచారణ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి విచారణ ప్రారంభం కాబోతోంది. అటు ఇరు వర్గాల వాదనలు వినిపించడానికి లాయర్లు సిద్ధమయ్యారు. రేపటి వరకు జన్వాడ ఫామ్ హౌస్ లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టొద్దని ఇప్పటికే కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మధ్యాహ్నం విచారణ తిరిగి ప్రారంభం కానుంది. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన కూల్చివేతకు సంబంధించిన దానిపై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ యొక్క పిటిషన్ పై విచారణ చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వ తరపు న్యాయవాదులు హైడ్రాకు సంబంధించిన దాని విషయంలో నోటీసులు జారీ చేసి కూల్చివేసే ప్రక్రియ ప్రతి చోట కూడా చేస్తున్నారంటూ కూడా అటు అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. మరోవైపు పిటిషనర్స్ మాత్రము హైడ్రా పేరుతో హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈ నెల 14వ తారీఖున జన్వాడ ఫామ్ హౌస్కి వచ్చి కూల్చివేస్తారంటూ కూడా కొంతమంది వచ్చి బెదిరింపులకు గురి చేశారు. దీంతోనే తాము హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాము. మొత్తం మీద అయితే దీనిపై విచారించినటువంటి కోర్టు జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ అసలు హైడ్రాకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి, లీగల్ గా కూల్చివేయడానికి అసలు ఎలాంటి ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించింది, ఎలాంటి పరిధులు ఇచ్చింది, దాని వివరాలు మొత్తం కూడా పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా ఈరోజు A6 గా అంటే రెస్పాండెంట్ A6 గా ఉన్నటువంటి హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం వరకు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ తీసుకురావాలి. అంటే అసలు కూల్చివేతకు సంబంధించి దానిపై అసలు మీరు నిర్ణయం తీసుకున్నారా, తీసుకుంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, అసలు మీరు కూల్చివేతకు మీకు అసలు అధికారాలు ఉన్నాయా, పరిధులు ఏంటి, సంబంధించినటువంటి అధికారాలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా హైకోర్టు ఈరోజు A6 గా ఉన్నటువంటి రెస్పాండెంట్ గా ఉన్నటువంటి హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 2:15 ప్రాంతం అంటే 2:30కి ఈ యొక్క పిటిషన్ పై మరొకసారి హైకోర్టు విచారించిన తర్వాత క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ తీసుకున్న తర్వాత అంటే హైడ్రా సంబంధించిన విషయంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన విషయంలో హైడ్రా నిజంగానే కూల్చివేయడాన్ని నిర్ణయించుకుందా, కూల్చివేస్తే ఒకవేళ నోటీసులు జారీ చేసిందా, దీనికి సంబంధించిన దానిపై కూడా పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు హైడ్రాకు ఆదేశించింది. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని 2:15 రావాలి. వచ్చిన తర్వాత దీనికి ఉన్నటువంటి పరిధులు పరిమితులు అన్ని చూసిన తర్వాత అసలు నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా అంటే మనం చూడొచ్చు హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలకు సంబంధించిన దానిపై ఇటీవల కూల్చివేస్తున్నారు. అది కూడా కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి ఈ కూల్చివేతలను అభినందించినప్పుడు కూడా ఈ యొక్క అక్రమ కట్టడాలకు సంబంధించిన దానిపై ఎలాంటి పరిమితులు ఉన్నాయి ఏంటి అసలు దీనికి సంబంధించిన పూర్తి ఇన్స్ట్రక్షన్స్ చూసిన తర్వాతనే దీనిపై ఒక పూర్తిగా నిర్ణయం ప్రకటిస్తామని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఈ రోజు ఈ యొక్క పిటిషన్ పై వ్యాఖ్యానించడం జరిగింది. మధ్యాహ్నం 2:30 తర్వాత చూసిన తర్వాత ఈ పిటిషన్ సంబంధించిన హైడ్రాక్స్ ఉన్నటువంటి పరిమితులు కావచ్చు, పరిధులు కావచ్చు, అధికారాలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత దీనికి సంబంధించిన దానిపై ఒక పూర్తి క్లారిటీ కూడా ఈ రోజు హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే అటు పిటిషనర్ ప్రదీప్ రెడ్డి తన జన్వాడ ఫామ్ హౌస్ ని కూల్చివేస్తారంటూ కూడా కూల్చివేయకుండా హైకోర్టు స్టే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. మనం చూడొచ్చు నగరంలో హైడ్రా చాలా అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. 20 సంవత్సరాల ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. ఒకవైపు ఒక సంబంధించిన అధికారులు పరిమితులు ఇస్తే మరొకవైపు హైడ్రా వచ్చి కూల్చివేయడం పట్ల కూడా హైకోర్టు కొంత అసహనం కూడా వ్యక్తం చేసింది. అసలు ఎందుకు పరిమితులు ఇస్తున్నారు, ఎందుకు కూల్చివేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి హైడ్రాకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి, లీగల్ గా యాక్సెప్ట్స్ ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈరోజు జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా ఈరోజు హైకోర్టు ఇచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మరొకసారి హైడ్రా సంబంధించిన వివరాలు సమర్పించిన తర్వాత ఈ యొక్క జన్వాడ ఫామ్ హౌస్ పై కూడా జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ విచారించే అవకాశం ఉంది. థాంక్యూ సునీల్.